వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నాయి. మూవీ టీం అంతా తమిళనాడులో ప్రమోషన్స్లో భాగంగా బిజీగా ఉన్నారు. అయితే కార్తికేయ 2 సినిమా తర్వాత తండేల్ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు చందు మొండేటి. అయితే కార్తికేయ 2 హ్యాండిల్ చేసిన తీరు బాగా నచ్చడంతో అల్లు అరవింద్ చందు మొండేటికి 300 కోట్ల రూపాయల బడ్జెట్ ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ముగ్గురు స్టార్ హీరోలు కూడా చందు మొండేటికి కాల్ చేసి మూవీ ఆఫర్ ఇచ్చారు. వాళ్ళెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలాగే తమిళ స్టార్ హీరో సూర్య. అయితే వీళ్ళతో ప్రాజెక్ట్స్ ఎందుకు వర్కౌట్ కాలేదో ఒకసారి మనం విశ్లేషించుకుంటే, ముందు ఎన్టీఆర్తో చందు మొండేటి కలిసినప్పుడు ఎన్టీఆర్ అదర్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడం వల్ల కొంత ఆలస్యమయ్యే క్రమంలో ఈ తండేల్ ప్రాజెక్ట్ను ఓకే చేసుకున్నారు చందు మొండేటి. అయితే అల్లు అరవింద్ 300 క్రోర్స్ ఆఫర్ చేసినప్పుడు కూడా రామ్ చరణ్తో సినిమా వచ్చే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఒకేసారి 300 కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక సినిమా తీయాలని చందు మొండేటి అనుకోలేదట. అండ్ ఆయనకి తండేల్ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో అండ్ తండేల్లో నాగ చైతన్య హీరోగానే ఆయన ఫిక్స్ అవ్వడంతో తండేల్ మీదే మొదట ఫోకస్ చేశారు. సో ఇప్పుడు తాజాగా ఏదైతే తమిళనాడులో ప్రమోషన్స్ జరుగుతున్నాయో ఈ ప్రమోషన్స్లో భాగంగా తన నెక్స్ట్ ఫిలిం హీరో సూర్యతో ఉండబోతుందని చెప్పి ఆయన రివీల్ చేశారు. అండ్ మరోవైపు తండేల్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి అల్లు అరవింద్ తనకి తమిళ హీరోల్లో ఇష్టమైన హీరో సూర్య అని చెప్పి తమిళ్లో ఒక స్ట్రైట్ ఫిలిం సూర్యతో చేయబోతున్నానని చెప్పి రివీల్ చేశారు. సో ఇక్కడ మనం చందు మొండేటి మాటలు కానీ లేదంటే అరవింద్ మాటలు కానీ లింక్ చేసుకుంటే నెక్స్ట్ సూర్య, అల్లు అరవింద్ ప్రొడక్షన్లో చందు మొండేటి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారని అయితే మనకు అర్థమవుతోంది. సో ప్రెజెంట్ తండేల్ అయితే ఫిబ్రవరి 7న థియేటర్స్లోకి రాబోతోంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నార్మల్గా లేవు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ప్రమోషన్స్లో భాగంగా నాగ చైతన్య ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో డైరెక్టర్ చాలా చక్కగా వివరించడం జరిగింది. ఫ్యాన్స్ కూడా, అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. ఒకవేళ ఈ సినిమా పాజిటివ్ బజ్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయితే గనుక ఏదైతే సూర్య, అల్లు అరవింద్ అలాగే చందు మొండేటి కాంబినేషన్ అయితే నెక్స్ట్ ఫిలిం ఫిక్స్ అయినట్లే మనం చెప్పుకోవచ్చు.